నీకేమవసరం అడగాలి, నువ్వేమన్నావు నువ్వు చెప్పు. ఇదే ఆమె తెలివి. మనకేం కావాలో అడగాలి కానీ వాడికి వచ్చి ఏమన్నావు నువ్వే చెప్పు. ఇదా ఇల్లు ఇస్తా, పట్టాలు ఇస్తా, మీకు సౌకర్యం ఉంటే ఇస్తా, ఏదైనా నాకు అడగండి అన్నారు. ఈ ఊళ్ళో ఎన్ని ఇల్లు ఇచ్చారు? లేదు. మాట్లాడదు మీరు కాదు కదా, ఆమె ముచ్చట మాట్లాడాలి. మీరంతా మాట్లాడతారు ఎందుకు? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజాపాలన ఎవరు జరపకపోతే వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు తీసుకుంటే రాదు. ఇప్పుడు మనకి చెప్తే తెలుస్తుంది. భూమికాలు ఎక్కువ రాదు. చెప్పేది ఇల్లు ఏమన్నా సిమెంట్ గోడలు కడితే రాదు. తర్వాత 1, 2, 3 కానీ లేని వాళ్ళకి ఇవ్వాలి సార్. ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, లేని వాళ్ళకి ఇవ్వాలి. ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు ఇల్లు. ఉన్న వచ్చిన కొత్త ఇల్లు రాలేదు. ఇక్కడ వెంకట చోకల్తండలో దగ్గర డబ్బు ఉన్న వాళ్ళకి, భూములు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చి తప్ప రైతులకు, పేదవాళ్ళకి ఎవరికి ఇల్లు లేదు సార్. మీరు సాక్షాత్గా ఒకసారి సర్వే చేయాలి. సర్వే చేసిన తర్వాత వాళ్ళకి అభ్యర్థి ఎవరో వాళ్ళకు చూడండి. మీరు ఏమున్నది లేదు తీసుకున్నారు. రైతులు కూడా చెప్పారు, మేము కూడా ఇంటున్నాం, ప్రజలు కూడా చెప్తా ఉన్నాం సార్. పిలవసే ఉంది సార్. వాళ్ళు మాట్లాడుకున్నారు. పుకార్లు ఎక్కువైతే రాలేదు. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళని చెప్పాను. ఎవరు ఇచ్చారు? ఉన్నాడు సార్. వాళ్ళు రైతులు వాళ్ళు చెప్పే కూడా ఇంకా మేము పిలుస్తాం సార్. మేము పిలుస్తాం. దానికి టైం కూడా ఉంటుంది. మేము కూడా సార్ ఉన్నది సార్. అట్లా చూపిస్తామండి.